నమస్కారం సాయి గారు. నమస్తే నారాజు గారు. సో పర్టికులర్గా మనం కోడ్ జ్ఞాన్లో అయితే చాలామంది స్టూడెంట్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ కోర్స్ వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా అటు ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ వెళ్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అంటే మేము సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్నామండి, కోడ్ జ్ఞాన్ తరపు నుంచి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి అడిగినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైనా సరే ఆల్రెడీ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇంకా సాఫ్ట్వేర్లో ఇంకొక రకమైనటువంటి కోర్స్ నేర్చుకొని సెకండ్ ఇన్కమ్ చూసుకుంటే మంచిది అనుకున్నటువంటి వాళ్ళు ఉండేటువంటి వాళ్ళకి ఈ కోడ్ జ్ఞాన్ నుంచి ఎటువంటి అవకాశం ఉంటుంది? సో నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. లైక్ మా మిస్సెస్ వాళ్ళ కొలీగ్ అనమాట. తను ఒక దాంట్లో మేనేజర్గా చేస్తున్నాడు, కిడ్స్ రిలేటెడ్ది. సో తనకి అందులో వచ్చే శాలరీ తక్కువ అవటం వల్ల ఈవినింగ్ టైం ఎక్కువ టైం ఖాళీగా ఉంటాను, సో ఏదైనా చేయటానికి ఉంటుందా అంటే సో వీ సజెస్టెడ్ పైథాన్ కోర్స్ అండి. పైథాన్ సో 50 days 52 days అట్లా ఉంటుంది. సో తను అది నేర్చుకొని ఇప్పుడు వెబ్సైట్స్లో బాట్స్ వస్తాయి కదా, ఆ బాట్స్ బిల్డ్ చేస్తున్నాడు అనమాట తను. సో తన మెయిన్ శాలరీ కన్నా ఇది ఎక్కువ వస్తుంది. ఎంత ఉండదు సార్ ఫర్ ఎగ్జాంపుల్? సో అరౌండ్ లైక్ 25 to 40 దాకా వస్తుంది తను మంత్కి. అంటే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయట్లా, ఒక హార్డ్లీ 3-4 hours స్పెండ్ చేస్తాడు పర్ డే 3-4 hours. ఎలా సార్ అంటే జనరల్గా ఒక ఈ 52 days కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ డిగ్రీ ఇస్ ఫైన్ అండి. మనం ఆ 52 days లో కంప్లీట్ బేస్ నుంచి చెప్తాము. సో వాళ్ళకి ఆ జీల్ ఉంటే చాలు, సాఫ్ట్వేర్ సైడ్ నేర్చుకోవాలి చెయ్యాలి అని. అది ఏ కోర్స్ అయినా సరే పర్లేదు, అంటే ఎనీ డిగ్రీ ఫైన్ అండి. సో 52 days ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి? బోత్ ఆర్ అవైలబుల్ అండి, ఆన్లైన్ ఆఫ్లైన్. చాలామంది అంటే మన వీడియో చూసిన తర్వాత ఇంట్లోనే ఉన్నటువంటి మహిళలు ఉంటారు, కొంతమంది డిగ్రీ పూర్తి చేసుకుని ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు ఆన్లైన్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఎవరెక్కడి నుంచి అయినా జాయిన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో. ఎలా సార్ అటువంటి వాళ్ళకి ఏ విధంగా అసెస్మెంట్ ఉంటుంది? సో వాళ్ళకి పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయండి, బ్యాచ్ టైమింగ్స్. పర్ డే మినిమం 3 hours స్పెండ్ చేయాలన్నమాట. 3 hours 52 days స్పెండ్ చేస్తే వాళ్ళు పైథాన్ లో స్ట్రాంగ్ అవుతారు. సో లైక్ ఆటోమేషన్ బాట్స్ ఇవి చేయగలుగుతారు అనమాట. ఓకే. ఎలా సార్ అంటే జనరల్గా ఆ కోర్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అసెస్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కోర్స్ ఫినిష్ అయ్యేదాకా ఉండదండి. లైక్ స్టార్టింగ్ ఫస్ట్ 1 week అయ్యాకే మనము ఇట్లా కంపెనీస్ వస్తాయి అన్నది వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే 2 weeks అయిన దగ్గర నుంచి వీళ్ళని అప్లై చేపిస్తాం ఇంటర్వ్యూస్ కి. అప్పుడు ఏమవుతుంది అంటే అసలు ఎగ్జాక్ట్ గా కంపెనీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళకి ఐడియా వస్తుంది. ఓకే. సో కోర్స్ అయిపోయే లోపల వీళ్ళు ఆ లెవెల్లో రెడీ అవుతారు, క్రాక్ చేసుకోగలుగుతారు ఈజీగా. సో అవకాశాలు మాత్రం ముందే కల్పిస్తారు, ముందే ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటి అసెస్మెంట్ మాత్రం ముందు నుంచే చూపిస్తుంది, ముందు నుంచే వస్తుంది. కొంతమంది ఆ స్కిల్ ఉండి కూడా ఆపర్చునిటీ లేక మన దగ్గర కోర్స్ కి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ముందే క్రాక్ చేసుకుంటారు. ఓకే. కొంతమంది అంటే ఎప్పుడో పాస్ అవుట్ అయిపోయి ఉంటారు కొంతమంది. ఎలా అంటే డిగ్రీ ఫినిష్ చేసినటువంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏ విధంగా అవకాశాన్ని అంటే ఇప్పుడున్న అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే? సో అలాంటి వాళ్ళకి స్కిల్ ఎక్కువ ఉండాలండి, ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయాలి, యూనిక్ ఐడియాస్ తో బిల్డ్ చేసి వాళ్ళని ఏం చేస్తాము అంటే ఇంటర్న్షిప్స్ కి ఆఫర్ చేస్తాము. సో మనకున్న కంపెనీ టైప్స్ తో వాళ్ళకి వాళ్ళు స్కిల్ బిల్డ్ చేసుకున్నాక ఆ ఇంటర్న్షిప్స్ కి అప్లై చేపిస్తాం. సో ఆ ఇంటర్న్షిప్ లో కంపెనీ స్టైఫండ్స్ కూడా పే చేస్తాయి అనమాట. అక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది జాబ్. సో మెయిన్ స్కిల్ అండి, ఎంత గ్యాప్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఇప్పుడు స్కిల్ ఉంది, మా దగ్గర ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఈ పర్సన్ సరిపోతాడు అనుకుంటే స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని తీసుకుంటాయి. సో మీరైతే ఎవరు జాయిన్ అయినా సరే మీ దగ్గర ఉన్నటువంటి అసోసియేట్ కంపెనీస్ తోటి రెగ్యులర్గా వాళ్ళకి ఎవరి దగ్గర ఏ స్కిల్ ఉన్నా సరే మీరు ఇది అటు అప్రోచ్ అవ్వండి, బాగుంది అనుకుంటే వెళ్ళిపోండి అని చెప్పేసి ముందు నుంచి అసెస్మెంట్ ఇస్తారు, అంతే కదా? అవునండి. ఎలా సార్ అంటే చాలా మంది కోడ్ జ్ఞాన్ని చూస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు అండి. మావి సక్సెస్ స్టోరీస్ చూడాలి అనుకుంటే మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో చూడొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ ప్లేస్ అండ్ స్టూడెంట్ స్టోరీస్ అవి ఆ విధంగా ఉంటాయి. అండ్ ఎక్కువగా ఎక్కడెక్కడ ఇది ఉందంటారు మీ సెంటర్స్?
సో మనం విజయవాడ మొగలరాజపురంలో ఉందండి. హైదరాబాద్ వచ్చేసి నిజాంపేట్ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ పక్కన ఉంది. అండ్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉందండి. బెంగళూరు BTM లేఅవుట్. సో 3 ప్లేసెస్ లో ఉన్నాయి, 3 లొకేషన్స్. ఎవరు ఎక్కడి నుంచైనా ఎప్పటి నుంచైనా జాయిన్ అవ్వచ్చు. అవును, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి, బోత్ ఆర్ అవైలబుల్ అండి. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు 3 hours per day ఒక 50 days కోర్స్ నేర్చుకుంటే మాత్రం వాళ్ళకి నెలకి 25,000 నుంచి 40,000 వరకు సంపాదించుకునే అవకాశం మీరు కల్పిస్తారు. అంతే కదా? అవునండి. వెరీ గుడ్ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక కోడ్ జ్ఞాన్ వాళ్ళ దగ్గర ఏదైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ కోసం మీరు ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, ఏ కోర్స్ అయినా నేర్చుకొని వెళ్ళాలి అనుకుంటే జాబ్ అసెస్మెంట్తో పాటు మీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏ చిన్న డీటెయిల్స్ ఉన్నా సరే, సో మీరు నిరుద్యోగులైతే ఖాళీగా ఉన్నట్లయితే ఒక 50 days కోర్స్ మంది కాదు అనుకున్నట్లయితే, లేదా ఒక 3 months మంది కాదు అనుకునేటట్టయితే, సాఫ్ట్వేర్ జాబ్ ఏదైనా పర్లేదురా మనం నిలబడితే చాలు అనుకునేటువంటి వాళ్ళు మాత్రం కోడ్ జ్ఞాన్కి డెఫినెట్గా మీరు ఓటేసి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ స్టోరీస్ మాత్రం మీరు చాలా చూడొచ్చు. ఎక్కువగా సక్సెస్ అయినటువంటి స్టూడెంట్సే ఉన్నారు కాబట్టి వాళ్ళు నెంబర్ 1 పొజిషన్లో కోడ్ జ్ఞాన్ వెళ్తూ ఉంది. 3 చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్. సో ఈ 3 areasలో మీరు ఎప్పటి నుంచైనా సరే, ఎక్కడి నుంచైనా సరే, అండ్ ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.